హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ ఫ్యామిలీస్ అందరికీ. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే 17th నుంచి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. బట్ వన్ డే ఎర్లీగా ప్రైమ్ మెంబర్స్, అమెజాన్ అయితే ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకి అండ్ ఫ్లిప్కార్ట్ అయితే ప్లస్ మెంబర్షిప్ వాళ్ళకి వన్ డే బిఫోర్ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే రేపటి నుంచి వెళ్ళి. బట్ బిఫోర్ డేనే ఈ సేల్స్ ముందు ప్రొజెక్టర్ కొనే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి బెస్ట్ ప్రొజెక్టర్స్ అంటారు 5,000 to 1 lakh వరకు ఏవి బెస్ట్ ప్రొజెక్టర్స్ అని చెప్పి ఇందులో సజెస్ట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా డిఫరెంట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. అండ్ మోడల్ కు అంటే ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో 3-4 తీసుకురావడం జరిగింది. వాటిలో బెస్ట్ ఏదనిపిస్తే అది తీసుకోండి. ఇవి ఏవి సైజ్ చేసినా కూడా అంటే నేను చాలా వరకు ఇప్పటి వరకు 100 to 150 ప్రొజెక్టర్స్ అయితే అన్బాక్సింగ్ చేశాను. 20 to 25 ప్రొజెక్టర్స్ అయితే 200 ఇంచ్ టెస్ట్ చేశాను. 30 ప్రొజెక్టర్స్ ఫుల్ రివ్యూస్ అయితే చేశానండి ఇప్పటి వరకు. మన ట్రాక్ రికార్డ్ అయితే ఇది అనుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ ప్రొజెక్టర్ ఏదని చెప్పి నేను చాలా వరకు చూశాను. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ వాటన్నిటి లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బట్ కొన్ని వీడియోలో మన దగ్గర రాకపోవచ్చు, బడ్జెట్ పరంగా కానీ ఇంకేదైనా కానీ మనం దాన్ని అఫోర్డ్ చేయలేకపోవడం. బట్ అది నేను ఇంతవరకు మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటి దగ్గరను ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర నా కళ్ళతో చూసినాక మాత్రమే ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నాను అనమాట. వీటన్నిటిలో బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మాత్రమే తీసుకోవడం జరిగింది. చాలా వరకు అయితే రిమూవ్ చేశాను, చాలా కంపెనీలు కూడా రిమూవ్ చేశాను. అందులో నెంబర్ 1 జీబ్రానిక్ అయితే తీసేశానండి. ఎందుకంటే వీళ్ళు వాల్యూ ఫర్ మనీ అయితే ఏ ప్రొజెక్టర్ అయితే లేదు వీళ్ళ దగ్గర. ఆల్టర్ మోర్ దెన్ వీళ్ళు కూడా చైనా నుంచి తెప్పిస్తున్నారు. అందరు చైనా నుంచి తెప్పిస్తున్నారు. ఇక్కడ ఎవరు పద్ధతులు కాదు. అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇండియానే ప్రమోట్ చేస్తున్నారు, చైనానే ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మీరు వాడే టీవీ ఆల్సో మీరు చైనీస్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చి బ్రాండ్ వేసుకుంటున్నారు అంతే. ఆ ముసుగులో మీరు కొంటున్నారు అంతే. సామ్సంగ్ అయినా కానీ ఎల్జీ అయినా కానీ చిప్ సెట్స్ ఎక్కడ తయారవుతాయి? చాలా మంది వచ్చి మీరు ఇండియా ప్రొడక్ట్స్ సపోర్ట్ చేస్తారంటే అరే ఇండియాలో అబ్బులు లేవయా బాబు, మ్యానుఫాక్చరింగ్ అప్స్ లేవు. ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి. నేను ఏది చేసినా కూడా 1-2 సార్లు మీ డబ్బులు పోకూడదని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చి ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. అండ్ ఫ్లిప్కార్ట్ అన్ని ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్స్ చేసి పెడతాను, ఒకసారి చెక్అౌట్ చేసుకోండి. ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ ఫాలో అవ్వండి, స్కానర్ వదిలేస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయి. ఈ ఆఫర్స్ వరకు కొంచెం యాక్టివ్ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 5-6 డేస్ అయితే మాత్రం బెస్ట్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. రానున్న 4-5 వీడియోస్ కూడా ప్రొజెక్టర్ వీడియోసే కాకుండా సౌండ్ బార్ వీడియోస్ అండ్ టీవీ వీడియోస్ అండ్ వాషింగ్ మెషిన్ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీస్ డిఫరెంట్ కేటగిరీలో ప్రొడక్ట్స్ అయితే అన్ని తీసుకొస్తాను. అండ్ హోమ్ అప్లయన్స్ కూడా అన్ని వీడియోస్ అయితే వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ వీడియో కొంచెం లైక్ ఇచ్చి హైప్ బటన్ క్లిక్ చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం 6,000 రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 6,000 రేంజ్ లో మనకు ప్రెసెంట్ ఇప్పుడున్న నేను ప్రైజులు ఆల్మోస్ట్ 15th నేను మార్నింగ్ అనేది ఇవన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. ఈ 15th ఉన్న ప్రైజెస్ అనేది 16th, 17th, 18th అయితే ఉండకపోవచ్చు, ఇంకా తగ్గచ్చు, కొంచెం పెరగచ్చు. మీరు చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఇప్పటికి కూడా ఈ ప్రైజులు వాల్యూ ఫర్ మనీ అనుకునే మాత్రమే నేను తీసుకురావడం జరుగుతుంది. మీకు అమెజాన్ లో అయితే SBI కార్డు, ఫ్లిప్కార్ట్ అయితే HDFC కార్డు 10% అయితే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతున్నాయి. ఏదైనా కూడా కార్డ్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ ప్రైస్ తోటి ప్రొజెక్టర్ అయితే కొనుక్కుంటారని అయితే చెప్పొచ్చు. ఇవన్నీ మంచి ప్రొజెక్టర్సే. అండ్ ఈ రోజు ఫస్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎట్కో యువ అంటే ఇది 13 Android 13 తో వస్తుంది. ఇది 720 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. 1080 వరకు ఉంటుంది. డార్క్ రూమ్ లో మాత్రమే వర్క్ అవుతుంది. ప్రజెంట్ 6,300 ఉంది. ఇది 5,000 ఆ రేంజ్ లో వస్తే మాత్రమే పర్చేజ్ చేయండి, లేకుంటే మాత్రం లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఇగేట్ ఆటోమ్ 3X ప్రొజెక్టర్. ఇది కూడా మీకు నేటివ్ 720 రెజల్యూషన్ తోటే వస్తుంది. బట్ 1080p అని చెప్తున్నారు. అదైతే మాత్రం ఎంతవరకు అయితే నమ్మకండి. 1080 లో మీకు అప్ స్కేల్ చేస్తుంది. 720 నేటివ్ రెజల్యూషన్ తో 1,300 లో వస్తుంది. మీకు ఆఫర్ ఉన్నప్పుడు 5,500 to 6,000 మధ్యలో వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ వేయండి. నెక్స్ట్ జెడ్కో యువ గో మ్యాక్స్ ప్రొజెక్టర్ 9,999 రూపీస్ ఉంది. మీకు ఆఫర్ టైంలో మీకు 9,000, 8,500 ఆ రేంజ్ లో వస్తుంది. ఇది కూడా మీకు Android 13 తో వస్తుంది. ఇది నేటివ్ 1080p తో వస్తుంది. మంచి క్లారిటీ ఉంటది. బట్ కొంచెం డార్క్ రూమ్ లో అయితే మాత్రమే ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. అండర్ 15,000 లేవున్నా కూడా కొంచెం డార్క్ రూమ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. మీరు లైట్ లేసి మాకు రావట్లేదు అవుట్పుట్ అంటే మాత్రం అదైతే కుదరదమ్మా. ఇది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో మహా. ఇది ఆల్రెడీ మన ఛానల్లో నేను అన్బాక్సింగ్ చేశాను. షాంపిల్స్ కావాలంటే ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఏవేవి రివ్యూ చేశానో అన్ని కింద కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 1-2 సార్లు చూసినాక మాత్రమే, నన్ను కూడా నమ్మకండి, మీరు చూసి అవుట్పుట్ నస్తేనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది 9,000, ఇది మీకు ఆఫర్ లో 8,000, 8,500 లో వస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ప్రజెంట్ 10,000 లో ఉంది. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే క్రాష్ బీట్స్ లూమెక్స్ ప్రో. ఇది కూడా బాగుంటదండి. ఇది 14,000 లూమెన్స్ తో వస్తుంది అండ్ 9,997 తో వస్తుంది. Android 13 తో వస్తుంది. మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా ఫైర్ స్టిక్ గానీ, MI బాక్స్ గానీ, ఏదైనా Android బాక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇగేట్ ఆటోమ్ 4X. ఇది కూడా మీకు Android 13 తోటే వస్తుంది అండ్ 1080 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. 4K అప్ స్కేల్ చేస్తుందని చెప్తున్నారు. బట్ మీకు డార్క్ రూమ్ లో ఒక 9,000 అండర్ లో వస్తే
వస్తే మాత్రం దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో యువ గో ప్రో, ఇది కూడా మీకు 12,000 లో వస్తుంది. మీకు ఆఫర్ లో 10,000 10,500 లో వస్తుంది. ఇది కూడా మీకు ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది అండ్ 1920x1080 నెగటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ట్రో పవర్, ఇది కూడా చాలా మంచి ప్రొజెక్టర్ అండి. 12,950 లో వస్తుంది. మీకు ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది. 14,000 లూమియాన్స్ తో వస్తుంది. 1920x1080 బ్లూటూత్ 5.2 తో వస్తుంది. అండ్ టాప్ ట్రో అయితే మాత్రం నేను చాలా మందికి రికమెండ్ చేసిన, చాలా మంది యూజ్ చేస్తున్నారు. మంచి రిజల్టే ఉంది వీళ్ళ దగ్గర నుంచి. నేను చాలా ప్రొజెక్టర్ వీళ్ళ దగ్గర నేను అన్బాక్సింగ్ చేశాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. మంచి మంచి ప్రొజెక్టర్లు మాత్రమే ఇస్తారు, సర్వీస్ కూడా ఇస్తారు వీళ్ళు తెలుగు వాళ్ళే. ఒకసారి మీరు చెక్అౌట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇది కూడా మీకు 12,000 లోపే వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ వేయండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈగేట్ డస్టర్ 5X, ఇది కూడా మీకు బాగుంటదండి. 13,000 రేంజ్ లో. ఇంతకు ముందు 15,000 అండర్ లో మీకు చాలా ప్రొజెక్టర్లు అయితే లేవు. బట్ ఇప్పుడు నేను ఇంతకు ముందు చేసిన వాటికి ఇప్పుడు చేసిన వాటికి డిఫరెంట్ ఏంటంటే చాలా కొత్త మోడల్స్ వచ్చాయి. డిఫరెంట్ 1080 లో మాత్రం ఏ ప్రొజెక్టర్లు అయినా కూడా మీకు అయితే డిసప్పాయింట్ చేయదు. బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక సౌండ్ బార్ తీసుకోండి అండ్ నెక్స్ట్ ఒక ఫైర్ స్టిక్ తీసుకోండి. బడ్జెట్ లో మంచి థియేటర్ అవుట్పుట్ అయితే వస్తాయి అనమాట. ఇది 12,000 లోపే వస్తుంది. 11,500 to 12,000 లో వస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది అండ్ 1920x1080 లో వస్తుంది. రెజల్యూషన్ కూడా బాగుంటుంది, మీకు 1080 లో బాగుంటుంది. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే పిక్సాపాక్ పవర్, ఇది నేను మోస్ట్ రికమెండెడ్ అని చెప్తా. అండర్ 15,000 లో మీకు 13,000, ఇది మీకు ఆఫర్ లో 12,000 ఆ రేంజ్ లో వస్తుంది. అప్పుడు మాత్రం ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి. ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. మీకు 1080 క్వాలిటీ ఎనఫ్ అని చెప్తాను, మోర్ దెన్ ఎనఫ్. చాలా బాగుంటుంది, మీకు సౌండ్ కూడా బాగుంటుంది, పిక్చర్ క్లారిటీ కూడా బాగుంటుంది. మన ఛానల్ రివ్యూ కూడా ఉందో, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో యువ వైబ్, ఇది 15,000 రేంజ్ లో ఉంది. మీకు ఆఫర్ లో 13,000 13,500 రేంజ్ లో వస్తుంది అండి. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. 1080 నెగటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. చాలా బాగుంటుంది. డార్క్ రూమ్ ఉంటే మాత్రమే ఈ ప్రొజెక్టర్లు అన్ని ఇప్పటి వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో యువ బ్లేజ్, ఈ ప్రొజెక్టర్ కూడా మనం అన్బాక్సింగ్ చేసాం, రివ్యూ కూడా ఉంటది, ఒకసారి చెక్అౌట్ చేయండి. 1000 ANSI లూమియాన్స్ తో వస్తుంది. బాగుంది, బ్రైట్నెస్ చాలా బాగుంది. డార్క్ రూమ్ అయితే మాత్రం చాలా బాగుంటది. మీకు ఇది 14,000 13,500 ఆ రేంజ్ లో వస్తుంది ఆఫర్ లో, ఒకసారి చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ బోర్సో క్రిస్టల్ ఎడ్జ్, ఇది కూడా మీకు ఎందుకంటే 15,000 to 20,000 మధ్యలో ఏ ప్రొజెక్టర్ లేదు. ఇది ఒక్కటే ప్రొజెక్టర్ ఉంది అక్కడ. మీకు వేరే ప్రొజెక్టర్ నేను చూసాను, చాలా వరకు రిమూవ్ చేశాను. బట్ ఇది ఒక్కటే మీకు ఆండ్రాయిడ్ 12 తోటి వస్తుంది. మీకు HDR10 తో కూడా వస్తుంది అనమాట. డాల్బీ డిజిటల్ ఆడియోతో వస్తుంది అండ్ 1920x1080 రెజల్యూషన్ తో వస్తుంది. 17,500 అంటే మీకు అప్పుడు ఆఫర్ లో 16,000 ఆ రేంజ్ లో వస్తుంది. అప్పుడు దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బ్లూటూత్ 5.2 తో వస్తుంది. వైఫై 6 డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే మోస్ట్ సక్సెస్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు, లూమియో ARC5. దీని రివ్యూ కూడా మనం చేసామండి, మన ఛానల్లో ఉంది. 1080 నెగటివ్ రెజల్యూషన్ తో వస్తుంది అండ్ 200 ANSI లూమియన్స్ తో వస్తుంది. డార్క్ రూమ్ అయితే మాత్రమే తీసుకోండి. అండ్ ఇది తీసుకుంటే మీకు ఫైర్ స్టిక్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ అయినా కానీ, స్పీకర్స్ అయినా కానీ, పిక్చర్ క్లారిటీ అయినా కానీ చాలా బాగుంది. ఇంకా మీకు లైటింగ్ విషయంలో మాత్రమే మీరు ఈవినింగ్ టైమ్ లో పెట్టుకుంటే బాగుంటది. అయితే డార్క్ రూమ్ ఉంటే మాత్రమే దీన్ని సజెస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా నీట్ గా ఉంది అండ్ దీని రిమోట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ నాకు బాగా నచ్చింది అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. ఇది మీకు ఈ ఆఫర్ లో 15,000 to 16,000 మధ్యలో వస్తుంది. పక్కా ఆ ప్రైస్ లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో ఆల్ఫా ఎక్స్ట్రీమ్, ఈ ప్రొజెక్టర్ కూడా నేను అన్బాక్సింగ్ చేశాను. మన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. 1920x1080 4K కూడా మీకు 4K అన్నారు కానీ 4K అయితే లేదు దీనిలో. 1080 వరకు బాగుంటది. మీకు 1500 ANSI లూమియన్స్ తో వస్తుంది అండ్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది అండ్ వైఫై 6 తో వస్తుంది. బాగుంది, మీకు క్లారిటీ 1080 లో మంచి లూమియన్స్ తో లైటింగ్ తో కావాలంటే మాత్రం దీన్ని కూడా లుక్ వేయచ్చు. బట్ ఇది ఒక 20,000 లోపస్తో మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. గాడ్ ఆఫర్. నెక్స్ట్ టాప్ ట్రో స్పెక్ట్రా, ఈ ప్రొజెక్టర్ రీసెంట్ లోనే లాస్ట్ మనం అన్బాక్సింగ్ చేసాం అండ్ వీడియో ఒకసారి చూడండి. నాకైతే లైటింగ్ పరంగా మాత్రం చాలా బాగుంది. కలర్స్ మంచి కలర్స్ తో వస్తున్నాయి అండ్ ఇక్కడ 4K కూడా మీకు అప్ స్కేల్ చేస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఒక్క నాకు మైనస్ ఏంటంటే కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది. మీకు సౌండ్ బార్ పెట్టుకుంటే క్లారిటీ సూపర్ ఉంటది అండ్ మీకు ఫైర్ స్టిక్ తోటి పెట్టుకున్నా, యాపిల్ టీవీ తో పెట్టుకున్నా 4K అయితే మాత్రం మీకు సిగ్నల్ అయితే డీకోడ్ చేస్తుంది. మీకు అమెజాన్ లో గానీ, ప్రైమ్ లో గానీ, హాట్స్టార్ లో గానీ అన్నిట్లలో మీకు 4K అయితే డిటెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. దీనిలో ఇంకో ప్లస్ విషయం ఏంటంటే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ మీ దగ్గర ఉంటే మనకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అది కూడా ఒకటి మీరు గుర్తుపెట్టి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే నా మోస్ట్ సక్సెస్ అంటే నాకు చాలా ఇష్టమైన ప్రొజెక్టర్ అని చెప్తానండి ఇది. అండ్ ఆండ్రాయిడ్ 12 తో వస్తుంది అండ్ 24,000 లూమియాన్స్ తో వస్తుంది. టాప్ ట్రో Q10 Max, ఇది కూడా మనం చాలా రోజుల కింద అంటే 6-8 months బ్యాక్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసాం. ఇప్పటికి కూడా షార్ప్నెస్, పిక్చర్స్, స్పేస్ లో అంటే ఆ డల్నెస్ అనేది కనబడకుండా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. మంచి కలర్స్ అండ్ 4K అప్ స్కేల్ అండ్ డీసెంట్ అని చెప్తాను. అంటే మీరు నైట్ లో కానీ, మీరు మార్నింగ్ లో చూసినా కానీ
ఎప్పుడైనా కూడా కలర్స్ మాత్రం చాలా బాగుంటది. ఒక టీవీ రేంజ్ అవుట్పుట్ అయితే వస్తుందండి. 22,990 లో ఉంటది. మీకు ఆఫర్ లో 20,000 20,500 ఆ రేంజ్ లో వస్తుంది. దీన్ని అయితే పక్కా కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రైస్ కూడా దీన్ని కొనొచ్చు. చాలా మంది మన సబ్స్క్రైబర్ చాలా మంది కొనైతే వాళ్ళైతే చాలా సాటిస్ఫైడ్ ఉన్నారనమాట. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో AE1 Q11 Max అండి. అండ్ టాప్ట్రో అండ్ AE1 అయితే రెండు ఒకటే. అండ్ 25,000 రేంజ్ లో దీని అవుట్పుట్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ కూడా మీకు 4K డీకోడ్ చేస్తుంది. అండ్ 3000 ANSI లుమియాన్స్ తో వస్తుంది. ఇది బాగుంటది మీకు. దీని రివ్యూ కూడా మన ఛానల్ లో ఉంటది. అండ్ టాప్ట్రో Q11 Max అని చెప్పి కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ రివ్యూ చేశాను. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. కలర్స్ బాగున్నాయి, పంచి కలర్స్ తో 12 feet డిస్టెన్స్ లో పెడితే మీకు 120 inch వరకు అయితే వస్తుందండి. బాగుంటది మీకు. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు 2 HDMI పోర్ట్స్ తో వస్తాయి అనమాట. దానిలో టాప్ట్రో లో వచ్చిన ప్లస్ పాయింట్ ఇదే అని చెప్తాను నేను దీనిలో. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో నుంచి టాప్ట్రో లెజెండ్ గోల్డ్ ప్రొజెక్టర్ ఈ 25,000 లో అమ్ముతున్నారు. ఇది కూడా మీకు ఫస్ట్ ఇండియాస్ మినీ LED ప్రొజెక్టర్ అండి. దీని కలర్ క్లారిటీ అయితే నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో టాప్ రేంజ్ అని చెప్తాను. సౌండింగ్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా కేటగిరీలో అయితే నేను దీన్ని అయితే ఎంచుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇది 22,000 లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోండి. ఈ ప్రైస్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు పిక్సాపాక్ రే గోల్డ్ ప్రొజెక్టర్, సేమ్ ప్రొజెక్టర్ బట్ పిక్సాపాక్ బ్రాండ్ లో వస్తుంది. అండ్ మినీ LED ఫస్ట్ ఇండియాస్ మినీ LED ప్రొజెక్టర్. మీరు లాస్ట్ టైం ఆ ఫ్యాక్టరీ టూర్ కనుక చూడకుంటే ఇక్కడ కార్ట్లో వదిలేస్తే ఒకసారి చూడండి. వీళ్ళ ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నారో మీకే అర్థం అవుతుంది. అండ్ వీళ్ళు ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు చూపెట్టారంటే వాళ్ళ ఎంత దమ్ ఉందని చెప్పి మీకే అర్థమైపోతుంది. ఒకసారి చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఫ్యాక్టరీ చైనాలో ఉంది. అండ్ చైనాలో ఉంటే తప్పేముంది భయ్య. ప్రోడక్ట్ ఎక్కడ ఉన్నా కూడా ప్రోడక్ట్ మంచిగా ఇచ్చినప్పుడు ఎవరిని సపోర్ట్ చేసినా తప్పలేదు అనేది నా ఉద్దేశం. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇచ్చినప్పుడు నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను. అది ఒకటి మీరు గుర్తుపెట్టు. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో క్వాడ్రా కూడా మంచి ప్రొజెక్టర్ అండి. 25,000 రేంజ్ లో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటది. మీకు ఆల్మోస్ట్ కలర్స్ 30,000 లూమియాన్స్ తో వస్తుంది. లైటింగ్ బాగుంటది, చాలా బాగుంటది. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 22,000-23,000 లో వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ వేయండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎట్కో లెజెండ్ ఆప్టిమస్. ఇది కూడా చాలా బాగుంటది అండి. మీకు నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ అనమాట. అండ్ ARC సపోర్ట్ ఉంటది. అండ్ 4K డీకోడ్ చేస్తుంది. అండ్ 2,000 ANSI లూమియాన్స్ తో వస్తుంది. ఇప్పటి వరకు జెట్కో లో బ్రైటెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇంకోటి ఉంది, బట్ ఇది 25,000 లోపు వస్తే దీని మీద ఒక లుక్ వేయండి. అంతకు ఎక్కువైతే మాత్రం లైట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే బోర్సో అల్టిమా Zen 4. ఇది కూడా మీకు 4K డీకోడ్ చేస్తుంది. 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. HDR10 GMC అండ్ మోషన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది. అండ్ Wi-Fi 6 Bluetooth 5.2 తో వస్తుంది. 30,000 రేంజ్ లో వస్తుందండి. అండ్ మీకు బెటర్ ఇది 25-27 లోపు వస్తే మాత్రమే దీని మీద కన్సిడర్ చేయండి. పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటది. కలర్స్ మంచి కలర్స్ తో వస్తాయి. చాలా బాగుంటది, నీట్ గా ఉంటది పిక్చర్ క్వాలిటీ అయితే. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే మైఫిట్ స్పార్క్ సినిమాజిక్ 101 ప్రొజెక్టర్ అండి. ఇది నేను రివ్యూ చేశాను. చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. కొత్త కంపెనీ అని చెప్పి భయపడుతున్నారు. అట్లాంటిది అయితే ఏం లేదండి. ప్రజెంట్ మీకు ఆఫర్ లో 27,500 కి వస్తుంది. కళ్ళు మూసుకొని తీసుకోండి. ఒక్క ప్రాబ్లం ఏంటంటే దీని సైజ్ కొంచెం పెద్దగా ఉంటది. అయినా మాకు పర్లేదు అనుకుంటే మాత్రం సోనీ రేంజ్ కలర్స్ అయితే మాత్రం మీకు ఎక్స్ట్రాడినరీ దీనిలో వస్తున్నాయండి. టాప్ నాచ్ ఉంది. అండ్ 4K కూడా డీకోడ్ చేస్తుంది. అండ్ 1080 నేటివ్ రెజల్యూషన్ తో వస్తుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి తీసుకోండి. మీరు ఎక్స్ట్రాడినరీ అయితే మీకు సాటిస్ఫై అవుతారనేది చెప్పచ్చు. అండర్ 30,000 లో మీరు ఒక మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తే ఆ కొత్త కంపెనీ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా మీకు చాలా బాగుంది. బ్రాండెడ్ లో ఒక ప్రొజెక్టర్ కావాలంటే బెన్క్యూ MX 560C అండి. అండ్ దీని నేటివ్ రెజల్యూషన్ తక్కువనే ఉంటది. బట్ 1080 లో మాత్రం చింపి పడేస్తుంది. DLP ప్రొజెక్టర్ అనమాట. చాలా బాగుంటాయి. 20,000:1 కాంట్రాస్ట్ తో వస్తుంది. 4,000 ANSI లూమియాన్స్ తో వస్తుంది. అండ్ ఒక DLP ప్రొజెక్టర్ కోసం చూసుకుంటే ప్రెజెంటేషన్స్ కోసమైనా కానీ మూవీస్ కోసమైనా కానీ డార్క్ రూమ్ ఉన్నప్పుడు మాత్రం దీని ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటది. దీని మీద కూడా ఒక లుక్ వేసి ఇది 28-27,000 కి అయితే వస్తుందని అయితే నేను చెప్తున్నాను. ఆ ప్రైస్ కాస్త మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండర్ 30,000 లో బెస్ట్ ప్రొజెక్టర్. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో లెజెండ్ ప్రో. నాకు బ్రైట్నెస్ ఎక్కువ ఉండే ప్రొజెక్టర్లు కావాలి, మంచి క్వాలిటీ కావాలి. మీకు 31,000 లోపు మేము చూస్తుంటే మాత్రం ఇది దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. ప్రజెంట్ మనకు 31,990 ఉంది. ఆఫర్ లో ఇంకొంచెం మేబీ మనం తక్కువ పెట్టచ్చు. స్టార్ట్ ఆఫర్ కూడా మీకు ఒక 2,000-1,500 వరకు అయితే వర్తిస్తుంది. ఆల్మోస్ట్ 30,000 లోపే వస్తుంది. 30,000 లోపు వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక లుక్ వేయండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మోస్ట్ సక్సెస్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ లూమియో ARC7 400 ANSI లూమియాన్స్ తో వస్తుంది. అండ్ డ్యూయల్ స్పీకర్స్ తో 10 watts బ్లూటూత్ స్పీకర్ తో వస్తుంది అనమాట. అండ్ దీనిలో క్లారిటీ పరంగా మాత్రం మీకు ఆర్క్ 5 కి ఆర్క్ 7 కి డిఫరెంట్ ఏంటంటే కలర్ పరంగా గానీ అండ్ లైటింగ్ పరంగా గానీ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది అనమాట. సౌండింగ్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. మీరు ఒక 30,000 ఆ రేంజ్ లో మీరు ఒక ప్రొజెక్టర్ చూసి నాకు లూమియో
బ్రాండ్ తోటి బ్రాండ్ లో కావాలి, మంచి ఓఎస్ తోటి మేము గూగుల్ ఓఎస్ తో రన్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ వేయచ్చండి. ఇది మంచి ప్రొజెక్టర్. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా 30,000 రేంజ్ లో పర్సనల్ గా నేను ARC5 యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా సాటిస్ఫై అనిపిస్తుంది. బట్ ఇది మీకు ఒక రిమోట్ కంట్రోల్ కూడా, బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ ఇస్తారు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి లుక్ ఏంటి దాన్ని, నన్ను నమ్మి ట్రస్ట్ మీ, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్తాను. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ 2-3 డేస్ లోనే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఆర్టీ చూశానండి ఇది. అండ్ మనకు టాప్ రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ అంటే కొత్తగా వచ్చింది ఇది. అండ్ 40,000 లూమియన్స్ తో వస్తుంది. ట్రస్ట్ మీ అండి, లైటింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇంత ముందు లెజెండ్ ప్రో కి సక్సెసర్ మోడల్ అనమాట. లెజెండ్ ప్రో కనుక చూడనట్టయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అౌట్ చేయండి. లింక్ మాత్రం వీడియో చూడండి, మీరే నమ్మలేరన్నమాట. క్లారిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. బట్ ఇక్కడ ఒక నాకు ప్రాబ్లం ఏంటంటే ఒకటే HDMI ఇచ్చారు, అది ఒకటే నాకు నెగిటివ్ అనిపించింది. మిగతాదంతా మాత్రం సూపర్. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండియా ఫస్ట్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది అనమాట. ఇది టాప్ నాచ్ అని చెప్తాను. స్పీడ్ బాగుంది అండ్ మీరు ట్రస్ట్ మీ నమ్మి తీసుకోవచ్చు. 38,000 ఉంది. ఇది ఆఫర్ లో 33,000-34,000 ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ ఎక్సలెంట్ అని చెప్తాను. ఆ ప్రైస్ వస్తే మాత్రం టాప్ నాచ్ అని చెప్తాను. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక 40-45,000 కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అండర్ 15,000 లో ఇది ఒకటే ఉంది. LG సినీ బీమ్ అంటే PF510Q మోడల్ అనమాట. 1920x1080 రెజల్యూషన్ తో ఉంది. అండ్ 120 ఇంచ్ వరకు అయితే మీకు వస్తుంది. అండ్ WebOS తో వస్తుంది. అండ్ వైర్లెస్ కనెక్షన్ తో వస్తుంది అనమాట ఇది. అండ్ బ్లూటూత్ ఆడియో అండ్ డ్యూయల్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ యాపిల్ ఎయిర్ ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ షేరింగ్ కూడా ఉంటుంది. అండ్ మీకు బ్రాండెడ్ లో ఒక మంచి ప్రొజెక్టర్ కావాలంటే LG బ్రాండ్ తో మీరు చూసుకోవాలంటే మాత్రం ఒక 3 years వారంటీ కావాలి. బ్రాండ్ వారంటీ LG ని మేము ట్రస్ట్ చేస్తామంటే మాత్రం రష్మి ఇది చాలా బాగుంటది. 3 years వారంటీతో వస్తుంది. మీకు ఇది 40,000 లో వస్తుంది. ఈ ఆఫర్ లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోండి, లేకుండా లైట్ తీసేసుకోండి, అంతకంటే అయితే ఎక్కువ పెట్టకండి. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 50,000 ఎబో వెళ్ళిపోతున్నాం. చాలా మంది డెడికేటెడ్ హోమ్ థియేటర్ బడ్జెట్ లో ఒక ప్రొజెక్టర్ కావాలని చెప్పి చూసే వాళ్ళకు నేను ఇదే చెప్తానండి. అండ్ BenQ MH560 అండ్ ఇది మీకు 1080 వరకే వస్తుందండి. అండ్ ఇది 57,000 ఉంది ప్రజెంట్. ఈ ఆఫర్ లో 52-53 రావచ్చు. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. మీకు బ్రాండ్ వారంటీ 2 years వస్తుంది. BenQ సర్వీస్ బాగుంటది, పిక్చర్ క్లారిటీ కూడా బాగుంటది. లేదు మాకు 4K అప్ స్కేల్ కావాలంటే మాత్రం BenQ TH575 4K కంఫర్టబిలిటీ దానికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది కూడా 1080 నెగిటివ్ రెజల్యూషన్. బట్ ఇది 4K ప్రింట్ డీకోడ్ చేస్తుంది అనమాట. మీకు OTT లో ఫైర్ స్టిక్ పెట్టినప్పుడు OTT గానీ, అమెజాన్ గానీ, ప్రైమ్ గానీ ఏది చూసినా కూడా మీకు 4K అయితే డీకోడ్ చేస్తుంది అనమాట. బట్ అక్కడ మీకు 4K ప్రింట్ అనేది అంటే మీకు 4K సబ్స్క్రిప్షన్ ఉండాలి. అది ఉంటే మాత్రమే 4K డీకోడ్ చేస్తుంది. మీకు లేకుంటే యూట్యూబ్ లో మాత్రం మీకు 4K వరకు అయితే ఎనఫ్ అని చెప్తాను నేను. నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 1 lakh ఆ రేంజ్ లో మీరు చూస్తే మాత్రం ఒక మంచి ప్రొజెక్టర్ కావాలంటే ఎగ్జిమీ నుంచి వెళ్ళి ఆరిజాన్ అల్ట్రా ప్రొజెక్టర్ అండి. ఇది 4K అండ్ డ్యూయల్ లైట్ ప్రొజెక్షన్ అని చెప్పొచ్చు. 2300 ISO లూమియన్స్ తో వస్తుందండి. 200 ఇంచ్ వరకు డిస్ప్లే తో వస్తుంది. ఇది చాలా బాగుంటది మీకు, ఎందుకంటే ఇది 4K ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండ్ లెజర్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. దీని మీద కూడా మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం, దాన్ని కూడా ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ లెజర్ ప్రొజెక్టర్స్ అండ్ నార్మల్ ప్రొజెక్టర్ తేడా ఏంది అని చెప్పి ఒక ప్రొజెక్టర్ చేశాను. దాన్ని చూసినాక మీ ఒపీనియన్ మారిపోతుంది అనేది చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు అయితే కూడా నేను కొన్ని మెన్షన్ చేయని ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు ఈ ఆఫర్స్ లో బెస్ట్ ప్రొజెక్టర్ అనుకునే మాత్రమే కన్సిడర్ చేసి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలా వరకు అయితే రిమూవ్ చేశాను, అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీరేమైనా మిస్ అయిపోయినారనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను ఏం మిస్ అయ్యానని చెప్పి నాకు అర్థమవుతుంది. అండ్ కింద నేను లింక్స్ యాడ్ చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ వీడియో హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి, కొంతమందికి వీడియో చేరువవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాబాయ్ నావ్, జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాబాయ్ నావ్. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me